ఎట్ట తీసుకొచ్చి నా చేతులు పెట్టి ఇది ఎవరి గండము ఎవరి పిండమే నమో రమా చక్కగా చేసినా తప్పట్టు కొడతారు అరే ఇప్పుడు ఏమంటారు చక్కగా చేసినా ఏం మంచిగా రాలేదా మంచిదాన్ని కాదా ఏమండి ఇప్పుడు ఈ పొరగాళ్ళు తీసుకొచ్చి మన నా చేతులు పెడితే నేను సాధంగా నా చేతులు కాలు కత్తరం లెక్క వస్తుంది నా చేతులు ఎంతకైపోతుంటా వస్తుంది ఇక ఇట్లా 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 నడవంగా నా సౌతుడు మొదలన్నీ ఎక్కించి పెట్టినాను అనుకుంటున్నావు వాడుతావు కట్ట కప్పు వాడుతావు నా చేతులు పెడతావు తీసుకొచ్చి మనకు పొరగలు ఇంకా 10 వరకు గారా నేను మొన్న హాస్పిటల్ పోతే వాళ్ళు అన్నారు ఇక నీకు దగ్గరకి అది అవుతుంది ఇక అవుతుంది అని అన్నారు చిన్నగా ఉందానికి కాదే గర్భసాక్షి చిన్నగా ఉందా చిన్న కూడా పెద్ద సాక్షి చేస్తున్నా అని సమారాజు పాప గారి కొట్ట ఎందుకు కొట్టదు తమ్ముడిని చెల్లెనైనా మరి 20 కాళ్ళతో ఎగిరి తన్నినప్పుడమ్మా అనుకున్నాగా ఒక్కసారి కోపం వచ్చిందనుకో కొట్ల దాకా భార్య నెట్లు దొరకొడతాం అయ్యా అయ్యట్టున్నాదే చూడు అదేది కళ్ళు చల్లబడ్డాయి నువ్వు కాకపోతే అవ్వం చేసుకుంటూ పోసినాడు నువ్వే ఉన్నా అయిపోయిందా కొట్టుడు వచ్చిందా కొట్టుడు ఉన్నదా మొన్ననే కొట్టి అదే మొన్ననే కొడతా లంచ్ కొడుకు నువ్వేం కొడుతున్నావు ఒక్కొక్కరు అటు 20 మంది చూడండి 20 మంది చూడంగా ఎత్తుకపోయి అమ్మాయి ఎత్తుకుపోయి బెడ్ మీద ఎత్తేసి కలర్ సౌండ్ ఎక్కువ పెట్టి ఫ్యాన్ ఎక్కువ పెట్టి ఏసి ఎక్కువ పెట్టి ఆకిటికి దర్వాజ మూసి గింత పొడు కట్టబట్టి గిట్ట కొట్టాల లంచ్ కొట్ట నువ్వేం కొడుతున్నావు రాడు బతుకమ్మ తప్పు లంచ కొడుకు నువ్వేం కొడుతున్నావురా లంచ కొడుక రాజమ్మ పోన్నాడు లంచ కొడుక నీకు నేను ఉంటాను లంచ కొడుక నాకు అర్థం పోతా నా బ్యాగ్ నాకు అర్థం లంచ కొడుక అర్థం లంచ కొడుక లంచ కొడుక ఇక పోతున్నా బాయ్ 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 ఏంది రాకుండా మంచిది సాలు చెప్పు సారక్కంటే సంద్రం ఓడిపోయి మల్లక్క ఎగురని చెప్పి ఈరక్కంటే ఈ నిడిచిపోయి ఇంకోను పట్టు అన్నట్టు ఓ నువ్వు ఇంత సాలు చెప్పొస్తున్నావా నువ్వు ఏడబడ్డా నా ఇంటికి వెళ్ళిపోయాక చిన్నాడు ఉండే వాళ్ళు ఇంత పొడుగా అని చెప్తున్నావా నాకు సాలు నాది అనటాలకు నోట్ వేసుకుంటుంది డబల్ నోట్లు కార్యాలని వాళ్ళు కాలే అంటే డబుల్ నోట్లు కార్యాలు వాళ్ళు కొడతావు లంచ కొడుకు నేను ఉంటాను లంచ కొడుక నా ఇంటికి నేను పోతున్నా అవ్వగారి ఇంటికి నేను వెళ్ళిపోతా అయ్యా అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే లంచ కొడుకు ఏం లేదు తను కూడా
పండుకుంటా గుద్దుకుంటా నువ్వు తీసుకొస్తే నువ్వు కట్టే నోట్లున్న భూతాంతా ముఖండి అత్త మీద అయ్యా ములకున్న ములిగట్ట నేనందుకుంటా ఈపు సాఫ్ చేస్తా మొలకున్న ములిగట్ట నువ్వు అందుకొని నా ముట్టి మీద కొడితే మొలకున్న చీపురు గట్ట నేను అందుకుంటా నీ ముఖ మీద చూడతా ఎందుకు వాడి దాన్ని ములకున్న చీపురు గట్ట నువ్వు అందుకొని చూసరా ఏం చెప్తావు పొగదాన్ని నేను పెళ్లి చేసుకుంటా బొంబాయిలో బొగదాన్ని నువ్వు ఉంచుకుంటే నువ్వు చెప్తే లంజ కొడక నీకోసాలు నాకోసాలు ఆర లంజ కొడక నువ్వు బొంబాయిలో బొగదాన్ని నీవు వేసుకుంటే నేను అట్లనే ఊరుకుంటా బెడ్ మీద గడ్డి ఇస్తాను అనుకుంటున్నా అవునా లంజ కొడక బొంబాయిలో బొగదాన్ని నువ్వు వేసుకుంటే నువ్వు ఉంచుకుంటే సిగ్గుపడి సిక్కులని నేను ఉంచుకుంటా నేను చేసుకుంటా బాయ్ బాయ్ నేను ఒక్కటంటే అది 4 మాటలు రాయే రాండ్రా మనిషి ఇరిగినవా కట్టి ఇరిగినవా నీ దండం పెడితే రాయే ఇంట్లో కలిసిన కాదు పోతారా ఇప్పుడు ఓ సీట్లు తీసుకురా పో బస్సు ఉంటుందా చెప్పరా పోతా ఏ సీట్ పట్టుకో సీట్ పట్టు నీకేం కట్టపడైంది ఏ నా పిల్ల మీద చేతి ఎత్తున్నా ఎందుకు మంచిగుందని ఎత్తాను ఇక్కడ కదవ పూల ఫీజు కడితే పొద్దుగాల సంఘంలా పిల్ల మీద చేతి ఎత్తుకేసినావు ఇంటలేదే ఇంటలేదు పిల్లని బడ్జెట్ ఉండాలి పిల్లం వస్తుంది ఇప్పుడు అబ్బాయి అంటనే దండం పెడతానే దండం పెడతానే నీ గదవ పట్టుకుంటానే కదవ పట్టుకుంటానే పెడతానే కడుపులో తల పెడతానే కాళ్ళు మొత్తనే ఉచ్చదాగుతానే చూడు పచ్చి తాగు మసలు పెట్టి కలిమాకి పెట్టుకుని తాగు పక్కన పాలెళ్ళు ఉంటే 10 రాళ్ళు వేసుకుంటాట ఈ అన్నమాటలు పట్టుకొని పోతే సెట్ ఎక్కువ చేతులు ఇప్పించు ఇట్లా రాయే నీ దండం పెడతా రాయే రాన్రా నేను మనిషి ఇరిగినవా కట్టి ఇరిగినవా నేను రాన్రా ఇయో 7 షాడోలను అసలుకే ఊకుండా పెట్టద్దట ఇంకా లగాంచెక్కెడుతుంది కొట్లాటకోయి మొగోళ్ళని ఆగబట్టద్దట కొట్లాటకోయి మొగోళ్ళని ఆగబట్ట అంటారా మొగోళ్ళు రాయే నీ దండం పెడతా రాయే అలిపోయిన గట్టే తోలు సప్లైగా పోకుంటా మళ్ళీ ఎందుకు నన్ను బతలాడు ఎందుకు రాయే రాన్రా సంసారం సెలక పడుతుంది నా కాలు మొక్కితే అత్త లేకపోతే రాను అట్కనే నా లంజ కొడుకు ఎందుకు కొట్టిండు రాయే మంచిగా చెప్పను మక్కిత్తాట పొయ్యిత చిక్కు అన్నట్టుగా ఇంత సార్లు చెప్తున్నావా ఏమైంది నేను సక్క లేకపోతే ఏమైంది నాము పోయాలి అరకట్టం నువ్వు చేయబట్టది ఈ దార వచ్చిన ఈ లంచ ఒకటి దార వచ్చిన నువ్వు చేయబట్టే మంచిగా ఉన్నాడు ఏం కాదు మంచిగా చెప్తాడు లంచ కొడుక నేను రాను నా కాళ్ళు మొక్కు మొక్కనే అత్త లేకపోతే నేను ఎందుకు అవ్వబోతా దొరుకుతుంది అయ్యబోతా అయ్యో దొరుకుతాడు ఆడబిడ్డ పోతే ఆడబిడ్డ పెళ్ళం పోతే పెళ్ళం దొరుకుతా అయ్యో ఎట్లయితే గట్లా ఏమన్నా కానీ అందరు చెప్తారు నా సంవత్సరం ఏమైంది
ఏం కాదు ఏం కాదు అట్లయితే కానీ కథ ఏంది? ఏమైంది కథకు? అదే ఇప్పటోళ్ళు కాదు. కాదు. చెప్పరే ఉన్న సాగు ఏది ఆడుకోమంటారా? అమ్మమ్మ కన్న తల్లి చూసిన ఆడిల్ల చేసి నా మొగడు నన్ను కొట్టిండా అని నేను వెళ్ళిపోతే నా సంతులు వాడకట్టు నా సంతులందరూ మంచిగానే వేయిందని సంబరపడాలి. చెప్పరేముందా మంచిగా ఏంటి అని సంబరపడతారు. ఇక నా సంసారం నేను కాపాడుకున్నదాన్ని వారే నా మొగడు కొట్టిందని నేను అడిగిపోతే మంచిగా ఉంటుంది. ఈ పిల్లగాడు ఆడినట్టే సాత్త నన్ను కొట్టిన నా యొక్క భర్త చేత నా యొక్క మామని ఇళ్ళల్లో కొట్టుకుంటాను అనుకున్నా. కడుపుల కత్తులు కొట్ట వెళ్ళాలి కళ్ళల్లో ఈసారి పెట్టుకున్నది అడవిల్ల తల్లి శశిరేఖనమ్మ. పిల్లగాళ్ళు ఏమి ఎందుకు ఉండరు ఎంత ఎందుకు ఉండరు ఎటు పోతున్నారు పిల్లగాళ్ళు ఈత వేసే పిల్లగాళ్ళు గోడ వేసే పిల్లగాళ్ళు ఈత వేసబట్టేనా పిల్లగాళ్ళని ఏనాడు నాది సంపాదిస్తున్నానని సంబరపడుతుంది సంతోషపడుతుంది. కడుపుల కత్తులు కొట్ట వెళ్ళాలి కళ్ళని ఈసారి పెట్టుకొని నమ్మ రాజు రాజు కచేరీ మీద కూర్చుండి రాజ్యమే వెళ్తానన్నాడా. రాజ్యమేలో పోతావా? ఇక్కడనే ఉండాలి. రాజ్యం ఏమండి ఇప్పుడు పిల్లగాళ్ళు తీసి నా చేతిలో పెట్టినావు పెట్టినా ఇప్పుడు నేను ఎట్టున్నా నువ్వు బాలింత అవుతాను. ఇక ముక్కుల పత్తి పెట్టు. పత్తి కట్టే కొట్టావు గుర్రం గుడ్డు కొట్టావా? అయ్యో మరి ఎక్కడ పెట్టుకుంటారు? అదే చెవులలో పెట్టుకుంటారు బాలింతలు. గట్టనా చెవులలో అయ్యా ఒక్క మంచం వేయి. ఎందుకో నేను బాలంతను కాదు ఇప్పుడు మంచం వేయండి. మంచం వేయి. సరే మంచం వేసి మంచం వేసినా 4 కటోర్లు పెట్టి దాని నిండా నీళ్ళు పోసి పాపం శివలెక్కయ్యా శివలు ఎందుకు వేస్తే నీళ్ళు నేను బాలంతను కాదు అయ్యింది చెప్పరేముందా పోసిన కటోర్లు పెట్టిన నీళ్ళు పోసిన బల్బం శివలు కూడా బల్బం సొంగేసిన దూరానికి ఒక తాడు కట్టు ఊరేసుకొని వస్తా అంటా. గట్ల కాదయ్యా ఎట్లనే ఇట్లా పట్టుకొని కూర్చున్నప్పుడు దాన్ని తాడు పట్టుకున్నాను అని వెళ్ళాలి చూసుకున్నాను బాలింతావు. అయ్యా మరి దాన్ని పట్టుకొని చేసినప్పుడు మమ్మ అని వెళ్ళగలే ఎత్తా ఏమండి ఓ కట్టింది తాడు కట్టిన తాడు రాంగా నువ్వు రాంగా మల్లెపూలు పట్టుకరా. మళ్ళీ పూలు ఎందుకు ఇప్పుడు బాలింతా ఉన్నప్పుడు పెళ్లి రోజు కాదా రేపు? రేపు పెళ్లి రోజా? సరే పడకట పిచ్చి పూలు ఎప్పుడు పట్టుకొస్తావా? పిచ్చి పూలు నాకెందుకు కానీ చేపలు పట్టుకరా. చేపలు ఎందుకే? చేపలు నేను తిన బాలంతా కదా పాల్పడద్దా సరే పడకండి అని రారాజు రాజ్యమే పోతానని రాజు ఆనాడు మాత్రం కన్న కొడుకు కడుగు మాత్రం నేను మాత్రం రాదు రాజవేళ పోతామన్నాడు. ఇవాళ కన్న తండ్రి మాత్రం వేనాడు కనుక మరి అంటే ఒక రోజు కొడుకు మాత్రం అంత రాదు ఉళ్ళ రాజు వేస్తామని ఎట్లా పోతున్నాడు ఏలాగా పోతున్నాడే. అరే కొమ్మల పండున్నది
కన్న కొడుకు ఉమ్మంత రాజు ఊళ్ళమంత రాజు పరిపాలిస్తున్నాడే ఈ రాజు రాజు వెళ్తాడా ఈ రాజు రాజు దేశం వెళ్తాడా రాజు కథగా చూడ ఉండంగా అన్న తల్లి కన్న తల్లి మరుసరే అమ్మమ్మ అడిగిలా శశిరేఖ కళ్ళ చూసిందమ్మ లంచ కొడుకు ఏం గుర్తులు కొట్టిండు లంచ కొడుకు నన్ను కొట్టిండు కానీ ఆ లంచ కొడుకు ఏమిటి ఈ లంచ కొడుకు కొట్టిండు మా మామ లంచ కొడుకు పొరగాన్ని తీసుకొచ్చి నా పిసోని చేతిలో పెడితే పిసోడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు నేను సాధన అన్నందుకు గంత కొట్టిండు లంచ కొడుకు వాళ్ళంతా నొప్పి పెట్టింది లంచ పొరగానే నేను కుదర్తా వాళ్ళ కంచి నా మొగుడు నా మాట వినంటే నా భర్త నా మాట వినంటే మరి సంత చూసి మరకు మందు పెడతాను ఏను అనుకున్నది కడుపుల కప్పు ముట్టె బెల్లాలి కళ్ళల్లో ఇసారి పెట్టుకున్నది ఆ యొక్క మరి చూసినవా మందులా మరి చూసినవా మందులు కోపేటికి వెళ్ళిపోతున్నా అని మందుల వాడికి వెళ్ళిపోయింది ఓ మందుల గోపన్ను ఉన్నవా ఉన్నా ఇక్కడే ఉన్నా ఏడు నువ్వు గుడిసెలు ఉన్నవా గోపన్ను నీ దగ్గర ఏమేమి మందులు ఉన్నాయి నీకు ఎట్లాంటి మందులు కావాలి పందికొక్కు మందు ఉన్నదా పందికొక్క మందు గిట్ట ఎందుకుంటే మెడికల్ ఉంటాయి అవి ఉండదా లేదు అట్లాంటి మందు ఏమేమి మందులు ఉంటాయి ఎలకల మందు ఉన్నదా ఎలకల మందు సుధ ఉంటది మా దగ్గర పెద్దది పందికొక్కు ఉన్నది అది ఒక్కటే సత్తలేదు అది కాదవ్వా మందులు అంటే మాత్రం ఏమన్నా బొట్టు పెట్టినామన్నా బొట్టు పెడతా ఏమన్నా మాత్రం చూడు పిల్లగాళ్ళు దొడ్డి పెట్టిన మందు ఉన్నది ఈ పిల్లగానికి మాత్రం అరసమూలు ఉన్న మనం మందు పోసినా ఓకే అయిపోయింది వర్షమూల సూర్య పడుతుంది బావకు మా బామ్మారికి వర్షపు ఎవరికి తిరుపతికా ఆయన కర్షమూలు అక్కడనే పోసినాం అమ్మా బావకు అయ్యో ఉన్నదా ఏమన్నా వర్షములు లేవు లేవు ఎప్పుడే పోయినాయి ఎప్పుడే పోయినాయా మా బామ్మారికి ఇస్తావు ఏదో వర్షములు ఉన్నాయి అవి వెరగాలి పెట్టా అంతేనా అయినా పర్వాలేదు మందులంటే నీకు ఎట్లాంటి మందులు కావాలి నీకు పిత్తుడు గ్యాస్ట్రిక్ ఉన్నదా ఏమన్నా మాత్రం పిల్లలైతే లేరా నీకు దెయ్యం పట్టిందా నీకు ఏమైందా గడ్డగడ్డ కన్నగాటలు నువ్వు ఏమైందావా రామకృష్ణ తిరుగుంది నీ మూతి ఇంత మధ్య గులాబీ పువ్వులు ఉన్నావు ఎందుకవ్వా నీకు ఏ మందు కావాలి నీకు అన్ని మంచిగా ఉన్నాయి కానీ మా ఆయన చెప్పినట్టు ఇంటలేడు మరుగు మందా అది మరుగు మందులు అంటే 12 రకాలు ఉంటాయి ఒక్క మరుగు మందు మాత్రం నెత్తి పెడితే ఎటుకలు ఊసిపోతాయి ఓ మందు పెడితే మాత్రం పిచ్చిలేస్తుంది ఓ మందు పెడితే కండు పోతాయి ఓ మందు పెడితే చెవులిన వాడే ఓ మందు పెడితే కడుపులో మాత్రం చూడే వేనాడు గనక చూడు కడుపులో గడ్డలు అవుతాయి ఓ మందు పెడితే కార్యక్రమం పడిపోతాయి ఓ మందు పెడితే మాత్రం ఆటోల మీద ఇంటి మీద మాత్రం పిల్లల జోళ్ళు అడవి మాత్రం చూడు తోడుకొని పోతారు ఓ మందు మరుగు మందు పెట్టేది ఉంటే తీపి రోగం లేస్తుంది ఏ రోగం వద్దు కానీ నెత్తి మీద ఎంటుకలు ఊసిపోయే మందు కావాలి మా ఆయనకు పెట్టి 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 ఆ నెత్తి మీద ఎంటుకలు ఇన్ని ఊసిపోయినాయి మరుగు మంది అంటే మాత్రం వేనాడు కనుక నువ్వు చెప్తే మరుగు మందా కుసమంటే కూర్చుంటారు లెమ్మంటే వేస్తాడా ఉమ్మట పోతాడు రమ్మంటే అత్తడు కుసమంటే కూర్చుంటాడు లెమ్మంటే వేస్తాడు ఎట్లంటే ఆడమంటే ఆడతాడు అన్నట్టే ఆడతాడు కానీ మరుగు మంది రేట్ ఎంత ఉంటుంది రేకే 36,336 రూపాయలు 3 పైసలు 36,300 3 రూపాయలు 30 పైసలు 3 రూపాయలు 30 పైసలు అట్లయితేనే మరుగు మంది ఇస్తా ఇది నా పిల్లమే అంతేనా ఎట్లా ఉండదు కదా అది పంజాబ్ డ్రెస్ వేసుకుంటే దానికి అలవాటైంది అది అయితే ఇస్తావా గింత ఎత్తే పని చేయదమ్మా గింతే ఉంటదా అది పైసలు ఉంది కావా పైసలు గిన్నె గింత ఎత్తే గిట్ట పెడితే చాలు రమ్మట రావులే కుసమ్మట కూర్చోండి 4 లక్షలు 6 లక్షలు పట్టకపోయినా ఇక గింత అంత వచ్చింది బంగారు 3 తులాల బంగారు మరి గింత మరి అదే బంగారు తుడ్డ అంటేనా బంగారం కంటే దీనికి ఎక్కువ ఉంటుంది తెలుసా మంచి మంచి రాజులే నాశనం చేస్తుంది మరి ఉమ్మలు పైసలు వేయడం మంచిగా పని అయితే కావాలి ఇక పని చేస్తున్నాక పైసలు తట్టి చెప్పేది మందులో
ఐదు మందిరము ఆ? ఐదు మందిరము మీ వాయిదా మందిరం ఏమన్నా చెత్తలు అమ్ముకుంటామా చెత్తలు అమ్ముకుంటామా ఏమన్నా మాత్రం ఏమన్నా బిజినెస్ చేస్తున్నామా మేము మరుగు నాకు కళ్ళు లేవు నా పిల్లలకు సాగు లేవు కళ్ళు లేవు ఇక మరుగు మంది పెడతానా నా పైసలు అయ్యో దేవుడా వేసారా తీకి పోయినా అరే మరగ మందిరం పోయి ఆడి మీద ఆడాలి శశిరేఖన దైవరామ నా భర్త ఎప్పుడు వస్తాడో నా భర్తను చూసి మరొక మంది పెడుతున్నాడు భూమంతా మాత్రం శశిరేఖ దేవి మరుగు మందు సేద వతడు భర్త వచ్చేతో బతుకుతున్నదంట రాజకర్త రాజు మంత రాజు ప్రపంచంలో ఏకత్వ దేశములకు దేవుడే కోపం ఎక్కువ నిర్మల అడవిలో అల్లని పేరుకు పొంగుడు ఎక్కువ నిర్మల అడవిలో పొట్టోనికి నిక్కుడు ఎక్కువ నిర్మల అడవిలో పొట్టిదానికి పుట్టడు పుట్టుడు రాజు మాత్రం నూరు మాత్రరాజు అవి ఏడు మెడాలేమో రమణాల కొడాలేమో మనకు మితాలైన రమణాల కొడాలేమో మరి భర్త చెరాకడి ఆ తల్లి చూసిన శిశిరేఖ కళ్ళు చూసింది నా భర్త నన్ను ఒట్టిపోయింటారు ముఖం మార్చుకొని ఉంటే ముఖం మార్చిన అది ముఖంలో కీడు అంటారే